హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఆదాబ్, వెల్కమ్ టు వ్లాగ్స్. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబా. మా తమ్ముడు నేను ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం. హలో గాయ్స్, హలో హలో. మామూలు దింకలేదు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పండుగ ఎవరికి పోతున్నాం మామా? ఎవరికి మామా? ఫస్ట్ లాగా 7 గంటే షిరిడీకి పోతున్నాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు షిరిడీ పోతామని. వచ్చేసినాం సికింద్రాబాద్కి. ట్రైన్ ఆన్ ది వే. ట్రైన్ ఎక్కినాక వెళ్తాం. హలో గైస్, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 6 అవుతుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇంట్రెస్ట్ ఏంటంటే పొద్దున్న లేచి చెప్పులు చూసే వరకు చెప్పులు తెగిపోయాడు. చెప్పులు లేవు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? పాదయాత్ర చేయాలి. పాదయాత్ర అంటే పాదాల మీద నడిసే యాత్ర. అందరూ వచ్చేసారు. చూపేసి ఆలం కూడా వస్తారు చూడండి. ఇద్దరేమో బాబాయ్ పేరుకి బాబాయ్, కానీ దోస్తాను కంటే ఎక్కువ ఉంటాడు. ఏ చిన్న ప్రాబ్లం అయినా ఎంత వచ్చేస్తాడు. దేనికైనా ఈడే మనడు తమ్ముడు పేరు పండు శ్రావణ్. హాయ్ బోలో బాయ్ చెప్పేసే మన సబ్స్క్రైబర్స్ కేవలం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చప్పట్లు. హబీబీ కమ్ టు షిరిడి. మెయిన్ థింగ్ ఏంటంటే చెప్పులు కూడా దెబ్బేసినాయి. నీ అమ్మ సరే పోంతి. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. హలో, మనం వచ్చేసినాం నాగర్సుల్ రైల్వే స్టేషన్కి. ఇక్కడ నుంచి మనం షిరిడి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 43 km ఉంటాయి షిరిడికి. సో మనం ఎలా వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నాయి కదా, కనిపిస్తున్నాయి వెహికల్స్. ఈ వెహికల్స్లోనే మనం షిరిడికి వెళ్ళాలి. సో ఈజీగా 1.5 hour పడుతుంది. ఓకే, మరి షిరిడి వెనుక కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. హలో గాయ్స్, అందరికీ నమస్తే. సక్సెస్ఫుల్లీ వచ్చేసినాం షిరిడికి. కాకపోతే ఇక్కడ లెక్తే రూములు ఒక్కడ కూడా దొరకలేవు. ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఇవాళ గురు పౌర్ణమి అంట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఈస్ కమింగ్ టు టెంపుల్. నీ బతుక్కి తెలుగు సరిగా రాదా, ఇంగ్లీష్ నవల్స్. సో మనం లెక్కేసరికి దొరకలేదు. సో ఇవాళ మాత్రం నేను పాదయాత్ర చేయాల్సి వచ్చింది. చెప్పులు కూడా దిగిపోయినాయి. రూమ్ అయితే బాగానే ఉంది, అవైలబుల్ ప్రైస్లోనే ఉంది. మీరు కూడా అలా ఉంటే వచ్చేసేయండి. శ్రీ సాయి సత్య భక్తి నివాస్. ఓకే, వచ్చేయండి, చూడండి. సో దర్శనానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇట్లా పోతే ఇలా కొడతారు అదే అందరూ. సో ఇట్లా వెళ్దాం. ఇంత అందంగా ఉన్నాను. సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. రూమ్ కూడా వచ్చేసినాం. కాకపోతే ఫుడ్ అయితే దొరకలేదు. ఫుడ్ అయిపోయింది. బయట మాత్రం మామూలుగా లేవు రేట్లు. ఇక్కడ ఒక్క దోశకే 120 ఉన్నాయి బ్రో. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. యాక్చువల్ మేము పోయేసరికి 11 అయింది. సక్సెస్ఫుల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్. ఎస్టర్డేనే ఇప్పుడు 1 అవుతుంది. ఎస్టర్డేనే కంప్లీట్ అయిపోయింది గురి పౌర్ణమి రోజు. ఇది యాక్చువల్గా అంటే మంచి డే. ఇట్స్ అ గుడ్ డే. గుడ్ అంటే బిస్కెట్ కాదు, మంచి రోజు. కానీ